డెడ్ లిఫ్ట్ ఒకటి. అన్నా నీకు డైలీ చెప్తాను యాప్స్ ట్రైన్ చెప్పి అని చెప్పేసి వేరే ఎక్సర్సైజ్ చెప్తావు, దాంట్లో యాప్స్ ట్రైన్ అయిపోతాయి అని చెప్పేసి అంటున్నావు. ఇప్పుడు నీకు చెప్తున్నా, నువ్వు చెప్పింది చేయి, నీకు ఆటోమేటిక్ గా ఈ డెడ్ లిఫ్ట్ లో నువ్వు యాప్స్ కూడా ట్రైన్ అయితే నీకు ఎట్లా ట్రైన్ అయితే చూడండి అనుకుంటున్నావు నువ్వు. నాకు కూడా ఎక్స్పీరియన్స్ ఉన్నా. ఇప్పుడు ఎగ్జాంపుల్ పట్టుకో, పొజిషన్లోకి రా, లిఫ్ట్ చేయి. కోట్ టైట్ అనే ఒక మూమెంట్ వస్తుంది, లేపు. ఎస్, ఇప్పుడు ఇది టైట్ లేదా, పోనీ కింది పోనీ. లిఫ్ట్ చేసేటప్పుడు ఒక ప్రాపర్ వేగా నేను తీసుకొని వస్తుంది చూడు. దీనివల్ల అది కోర్ స్ట్రెంత్ వల్ల అయితే అది బ్యాలెన్స్ చేసేది ఏది, కోర్. దీనివల్ల స్పాట్ లో చూపెట్టాలా, ఒకసారి రాడ్ మీద పెట్టుకో, చెప్తా. ఫిట్ ఉంది, బాడీని ముందుకు వెనుకకు బెండ్ కానియకుండా నీకు కోర్ స్ట్రెంత్ బ్యాక్ మజిల్స్ యాక్టివ్ ఉన్నాయి కదా. ఇప్పుడు కోర్ టైట్ ఉంది కదా, మనం స్క్వాట్ చేసినప్పుడు కోర్ టైట్ అని ఎందుకు చెప్తాం, ఇందుకే కోర్ మజిల్స్ మనం ఆటోమేటిక్ గా ట్రైన్ అయిపోతుంది. కానీ స్క్వాట్ చూడు, కోర్ చూడు యాక్టివ్ ఉందా. ఉందన్నా. అంటే ఇప్పుడు నువ్వు ఏం చెప్దాం అనుకుంటున్నా, నేను మాత్రం స్టమక్ ఎక్సర్సైజ్ చెప్పాను, ఇవి చేస్తే స్ట్రెంత్ ఎక్సర్సైజ్ తోటి స్టమక్ ఎక్సర్సైజ్ అవుతారని చెప్పేసి అంటున్నాను. దీంతో కూడా అవుతుంది. ఎక్స్ట్రా స్ట్రెంత్ కోసం మనం కోర్ ఇంకా ఎక్స్ట్రా డెవలప్ చేయాలని అనుకుంటాం కదా, దాని తర్వాత మనం యాడ్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్ గా ట్రైన్ అయిపోతుంది కాంపౌండ్ ఎక్సర్సైజ్ లలో నేను బ్యాలెన్స్ చేయడానికి దానికి. దాని తర్వాత కూడా యాడ్ చేసుకుంటాం, యాడ్ చేసుకోమన్నట్టు కాదు, కానీ నువ్వు ట్రైన్ చేసలేవు అని అన్నందుకు ఇది చెప్తున్నాను. దీంట్లో కూడా ట్రైన్ అయిపోతుంది. నాకు స్ట్రెంత్ పైన ఫోకస్ చేద్దాం అనుకుంటున్నాను, అది నాకు స్టమక్ ఎఫెక్ట్ అవుతుంది అంటే చెప్పేసి అంటున్నాను. చేస్తాను, ఓకేనా, చేస్తాను.